అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పై గత కొన్ని నెలలుగా జరుగుతున్న దుష్ప్రచారంపై 22 సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదని అర్బన్ టీడీపీ నాయకులు ఆరోపించారు. నిన్నటి రోజు విశ్వనాథ్ చౌదరి అనే వ్యక్తి తనను ఎమ్మెల్యేనంటూ బెదిరించాడంటూ సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియో పట్ల వారు తీవ్ర స్థాయిలో స్పందించారు. ఎమ్మెల్యేపై జరుగుతున్న దుష్ప్రచారం మీద అర్బన్ తెలుగుదేశం పార్టీ నాయకులు మరోసారి డీఎస్పీ శ్రీనివాసరావుని కలిసి ఫిర్యాదు చేశారు. డీఎస్పీ కార్యాలయానికి వచ్చిన అర్బన్ టీడీపీ నాయకులు గత కొన్ని నెలలుగా ఎమ్మెల్యేపై ఇచ్చిన ఫిర్యాదుల గురించి ప్రస్తావించారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గ పరిధిలోని 4 పోలీస్ స్టేషన్లు డీఎస్పీతో సహా ఇప్పటి వరకు 22 సార్లు ఫిర్యాదు చేశామన్నారు. వీటిలో ఏ ఒక్కదానిపై కూడా పోలీసులు సరిగ్గా స్పందించలేదన్నారు. డీఎస్పీ ఎందుకు ఇలా దుష్ప్రచారం చేసే వారిపై ప్రేమ కొనబరుస్తున్నారో తమకు అర్థం కావడం లేదన్నారు. ఒక ఎమ్మెల్యేనే ఇలా సోషల్ మీడియా వేదికగా దాడి చేస్తుంటే స్పందన లేకపోతే ఇక సామాన్యులకు ఏం రక్షణ కల్పిస్తారని వారు నిలదీశారు. కంప్లైంట్ ఇచ్చినది 7 గంటలకు సార్, నైట్ కంప్లైంట్ 7 గంటలకు ఇచ్చినారు. ఆడకూడదు కాలైతే చంద్రబాబు నాయుడు సార్ దగ్గర పోయి మా పరిస్థితి తీస్తారని చెప్తాం మేము. కాలంలో దాదాపుగా 50 చేసేదాన్ని యాడ ఎమ్మెల్యే హైదరాబాద్ లో ఉంటాడు. ఎమ్మెల్యే సంబంధం మళ్ళీ సోషల్ మీడియాలో వీటి చేయించే వరకు పెట్టకపోతుంది కదా మీరు. కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేష్ ప్రసాద్ గారి పైన సోషల్ మీడియాలో అలాగే కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్న సందర్భంగా ఈరోజు అనంతపురం అర్బన్ డిఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ముఖ్య ఉద్దేశం అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే పైన ఏదో రకంగా బురద జల్లే కార్యక్రమానికి తెరలేపడం జరిగింది. వీటికి కట్టడి చేయాలని డిఎస్పీ గారిని కోరడం జరిగింది. ఆయన కూడా ఎవరైతే చేస్తున్నారో వీళ్ళపైన తప్పకుండా కేసులు నమోదు చేస్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా గత కొన్ని నెలల ముందు కూడా కొంతమంది కొన్ని పాటలు అయితేనేమి కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కొన్ని చేయడం జరిగింది ఎమ్మెల్యే గారి పైన దుష్ప్రచారము. వీటన్నిటిపైన కూడా డిఎస్పీ గారు గట్టిగా చెప్పడం జరిగింది. వాళ్ళపైన కేసులు కడతాము, ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటివి ఉపేక్షించేది లేదని కూడా సారు మాకు చెప్పడం జరిగింది. ఇంకొకసారి కూడా ఆయనకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇక ముందు ఇలాంటివి ఎక్కడైనా కానీ ఎమ్మెల్యే గారి పైన దుష్ప్రచారాలు చేస్తే ఊరుకుండే ప్రసక్తే లేదని కానీ పోలీసు వాళ్ళు గట్టిగా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మేము కూడా ఒకటే తెలియజేస్తున్నాం, ఇంతవరకు ఓపిక పట్టాము. ఇప్పటి నుంచి ఎవరైనా కానీ ఎమ్మెల్యే గారి పైన ఇలాంటి దుష్ప్రచారాలకు తెర లేపితే ఊరుకుండే ప్రసక్తే లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మారి మంచిగా ఉంటే బాగుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలాంటివి తెర లేపితే ఊరుకుండే ప్రసక్తి లేదని కూడా ఈ సందర్భంగా మరోసారి గట్టిగా వీళ్ళకి తెలియజేస్తున్నాం. పోలీసు వాళ్ళు కూడా అంతే గట్టిగా చర్యలు తీసుకుంటారని కూడా మాకు అభయం ఇవ్వడం జరిగింది. ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి డిఎస్పీ గారికి మేము ఇప్పుడే బయటకు రావడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. మేము అధికార పక్షమే. ఎమ్మెల్యే గారు గిట్టని వాళ్ళు కొంతమంది చేస్తున్నారు. ఎవరనేది పోలీసు వాళ్ళు నిగ్గు తేలుస్తారు, వాళ్ళపైన కేసులు కడతారు, అప్పుడు మీ దృష్టికి తీసుకొస్తారు.